దోమలు బాబోయ్ దోమలు అని గాబరా పడుతున్నారు రాజధాని వాసులు. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు చెత్త, మరోవైపు చెదారం. ఎవరు పట్టించుకోరేంటి? ఇంత కంపును మౌనంగా ఎందుకు భరించాలి అని జనం నసుక్కుంటున్నారు. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం. ఈ నిర్లక్ష్య ధోరణికి ఇకనైనా పాడాలి చరమగీతం. ముక్కుపుటాలు అదరగొడుతున్న ఈ గబ్బు ఎక్కడ పేరుకుపోయినా సహించకండి అంటే నగరవాసులు వినరు. అయితే నాగరికులం అని విర్రవేగుతున్న జనాల నసుగుడు ఉత్త కొంగజపం టైప్ అని, వాళ్ల నిర్లక్ష్యమే ఇంత కాలుష్యానికి అసలు కారణభూతం అన్నవి పర్యావరణవేత్తల నిసుర్లు. అధికారుల ఉదాసీనత కూడా ఇందుకు జోడై అనేక పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి అన్నది వాళ్ల పరిశీలన. అగరబత్తీలు రెండు రకాలు. ఒకటి దేవుడి కోసం, మరొకటి దోమల కోసమని లోకోక్తి. కానీ ఎన్ని అగరబత్తీలు అంటించినా ఆ దేవుడు రాడు, ఈ దోమలు పోవు. ఇక్కడ బద్కిస్మత్ ఏంటంటే మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడమే, మనం జాగ్రత్తలు తీసుకోకపోవడమే. ఇదిగో విశ్వనగరంగా పేరుపడ్డ హైదరాబాదు సైతం సరిగ్గా ఇలాగే తయారైంది. రాజధానిలో రోజురోజుకి దోమల బెడద ఎక్కువైతోంది. నడిళ్ల మధ్య చెత్త పేరుకుపోవడమే ఇందుకు హేతువన్నది ఆరోపణ. ఎన్ని మహమ్మారులు విరుచుకుపడ్డా రోడ్ల మీద చెత్త విసిరేసే జనం నైజం మారకపోతే, పురపాలికలు పట్టించుకోకపోతే మార్పు రావడం కష్టం. అటు అధికారుల బాధ్యతారాహిత్యం, ఇటు ప్రజల నిర్లక్ష్యం వెరసి భాగ్యనగరం ఒక మురికి కూపంలా తయారవుతోంది. తద్వారా అనేక పర్యావరణ సమస్యలు సైతం సమాజంపై ముసురుతున్నాయి. అనేక వ్యాధులు ప్రబలి జనం రకరకాల రోగాల బారిన పడుతున్నారు. చర్మ వ్యాధులు, దమ్ము, దగ్గు, ఆస్తమా లాంటివి స్వైర విహారం చేస్తున్నాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్ ప్రబలుతున్నాయి. దీంతో రాజధాని వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించమని వార్నింగ్ ఇస్తున్నారు. ఆ దోమలను నివారించే చర్యలు చేపట్టమని కమిషనర్ గారు రిక్వెస్ట్ చేసినాము. అతను కూడా వాళ్ళు కూడా మా చేతిలో ఏం లేదు, ఇప్పుడు బడ్జెట్ కన్సర్న్స్ చాలా ఉన్నాయి, సో పై అధికారులకు తెలియజేస్తామని చెప్పారు. పిల్లలకు, వృద్ధులకు చాలామందికి సహజంగా చాలా ఇదైపోతుంది. దీంతో తొందరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. మీ మీడియా ద్వారా కూడా మీరు కూడా ఇంకా పై ఆఫీసర్ తీసుకెళ్లి తొందరలో కూడా ఇట్లాంటి సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. రాజధానిలో పురపాలక సంఘాల నిర్లక్ష్య ధోరణి సైతం క్షమించరానిదే. కొన్ని చోట్ల అధికారిక డంప్యార్డులు, మరికొన్ని చోట్ల అనధికారికంగా పేరుకుపోయిన చెత్త కుప్పలు పారిశుద్ధ్య అధికారుల నిర్వహణ లోపానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. సఫాయి చర్యలు లేక రోజుల తరబడి ఎక్కడ వేసిన చెత్త అక్కడే నిల్వ ఉంటోంది. తడి చెత్త, పొడి చెత్తలు కలగలిసిన ఈ మిశ్రమం కుళ్ళిపోయి ముక్కుపుటాలు అదిరే దుర్వాసన వెదజల్లడమే కాకుండా దోమల పుట్టుకకు సైతం అలవాటుగా మారుతోంది. ఫలితంగా చీకటి పడిందే తడవు జనావాసాలపైకి దోమల దండు దాడి చేస్తోంది. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్ లాంటి వ్యాధులు సోకుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, తమ స్వీయ అజాగ్రత్తల వల్ల జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీలుగా ఏర్పడి జంట నగరాలు, వాటి పరిసర ప్రాంతాల్లో అనేక చోట్ల స్థానికంగా ఉన్న డంప్ యార్డులను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా కాలుష్యరహిత వాతావరణాన్ని కల్పించి స్వచ్ఛమైన గాలిని పీల్చే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలని, లేకపోతే సమస్య ఇంకా జటిలం కావడం తథ్యమన్నది పర్యావరణవేత్తల ఉవాచ.